హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. అమ్మో, బిర్యానీయా అనుకునే అంత కష్టమేం కాదు, సింపుల్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి. తింటుంటే ఇంకా తినాలి అనిపించే అంత రుచిగా ఉంటుంది. సో మరైతే చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. బిర్యానీ పొడి పొడిగా పర్ఫెక్ట్గా రావాలి అంటే బిర్యానీ రైస్ని కనీసం ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. సో మేము ఇక్కడ బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు అంటే వెయిట్లో వచ్చేసి 3/4 కిలో అండి. 3/4 కిలో బాస్మతి రైస్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి రైస్ మునిగేలా నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం. ఈ రెసిపీ స్టార్ట్ చేయడానికి అరగంట ముందు బాస్మతి రైస్ ని ఇలా వాటర్ లో వేసి పెట్టుకున్నామంటే ఎసురులో వేసుకునే టైంకి ఈ బియ్యం చక్కగా నానతాయి. సో ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన బిర్యానీ ప్రిపేర్ చేసుకునే పాత్ర పెట్టుకొని ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కాకుండా కేవలం నూనె మాత్రమే వేసుకోవాలి అనుకుంటే నూనె కాస్త ఎక్కువగా వేసుకోండి. సో నూనె బాగా వేడైన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న బిర్యానీ మసాలాని ఈ క్వాంటిటీలో తీసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇలాచి, సాజీరా, జాపత్రి, దాల్చిన చెక్క, ఇంకా వచ్చేసి బ్లాక్ స్టోన్ ఫ్లవర్, ఈ మసాలా దినుసులన్నిటిని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకునే చికెన్ బిర్యానీలో గరం మసాలా పొడి కానీ లేదంటే చికెన్ బిర్యానీ మసాలా పొడి కానీ ఇవేమీ ఇందులో వేసుకోవట్లేదండి. సో అందుకనే ఇందులో బిర్యానీ మసాలా దినుసులు కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాం. ఇన్ కేస్ మీరు ఏవైనా మసాలా పొడులు ఇందులో వేసుకోవాలి అనుకుంటే ఇందులో వేసుకున్న మసాలా దినుసులు ఈ క్వాంటిటీ కంటే కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. అలాగే ఈ మసాలా దినుసుల్ని బాగా వేయించుకుంటేనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మన ఇంట్లో బిర్యానీ చేస్తుంటే ఆ గుమగుమలు పక్కింట్లో కూడా వస్తాయన్నమాట మసాలా దినుసుల్ని ఇలా వేయించుకోవడం వల్ల. సో మసాలా దినుసుల్ని ఇలా వేయించుకున్న తర్వాత మీరు తినే స్పైసీకి తగ్గట్టు ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ నియర్లీ 100 గ్రామ్స్ దాకా పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాం. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకునేటప్పుడు కూడా చేతితో ఇలా నలుపుకుంటూ ఇందులో వేసుకోవాలన్నమాట. అప్పుడే ఆయిల్లో చక్కగా వేగి బిర్యానీకి మంచి టెక్స్చర్ ఇస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు ఈవెన్ గా వేగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఒక పక్క ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయించుకుంటూనే మరో పక్క మనం రైస్ని కూడా ఉడికించుకుందాం. సో మేము ఇక్కడ స్టవ్ పైన పాత్రలో బాస్మతి రైస్ని ఉడికించుకోవడానికి సరిపడేలాగా నీళ్లు తీసుకున్నామండి. అలాగే ఇందులో ఒక 10 వరకు లవంగ మొగ్గలు, 4 ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ దాకా సాజీరా, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే రైస్ కి సరిపడేలాగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి నీళ్లు ఎసురు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఈవెన్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా జాజికాయ పొడిని వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఎర్రగా పండిన 3 టమాటాలను తీసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం అక్కడ రైస్ కి సరిపడేలాగా ఉప్పు వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ బిర్యానీ మసాలాకు మాత్రమే సరిపడేలాగా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి, టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత చిన్న గరిటెతో 2 గరిటెల పుల్లటి పెరుగును ఇందులో వేసుకోవాలి. ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగునైనా వేసుకోండి. పెరుగు వేసిన వెంటనే ఒక 2 నిమిషాల పాటు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉన్నామంటే పెరుగు ఇందులో చక్కగా కలిసి మసాలా నుండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ఒక పిరికెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక పిరికెడంతా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు కూడా చక్కగా మగ్గే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆకు ఇలా చక్కగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మేము తీసుకున్న చికెన్ వెయిట్ వచ్చేసి 1 కిలో అండి. నార్మల్ గా అయితే మనం తీసుకున్న 3/4 కిలో బాస్మతి రైస్ కి 3/4 కిలో చికెన్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. బట్ మాకు ఇక్కడ చికెన్ ముక్కలు ఎక్కువగా కావాలని చెప్పి 1 కిలో చికెన్ ని తీసుకుంటున్నాం అనమాట.
సో ఈ మసాలా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఈ చికెన్ ముక్కలు ఒక 90% ఉడికే వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు ఈ బిర్యానీ మసాలా మరీ డ్రైగా అయిపోయి చికెన్ అడుగంటుతుందని ఒకవేళ మీకు అనిపిస్తే ఇందులో కొద్దిగా వేడి నీళ్లు వేసుకోండి. అది కూడా నీళ్లు మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇంట్లో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, సో ఆ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ కానీ లేదంటే 1 గ్లాస్ కానీ వేడి నీళ్లను మాత్రమే ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ ముక్కలు ఒక 90% ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఇక్కడ నీళ్లు కూడా మరుగుతున్నాయి చూడండి. సో ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకుందాం. రైస్ ని వేసుకునేటప్పుడు అందులోని నీళ్ళన్నీ ఉంచేసి కేవలం రైస్ ని మాత్రమే ఇందులో వేసుకోవాలి. రైస్ ని వేసుకున్న తర్వాత మరి ఎక్కువగా కలపకుండా జస్ట్ ఒకసారి అలా కలుపుకోవాలి. రైస్ ని ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా కలుపుకుంటే రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. సో రైస్ ని మరి ఎక్కువగా కలుపుకుండా జస్ట్ ఒకసారి కలుపుకోవాలన్నమాట. అండ్ ఈ రైస్ ని కూడా మరి మెత్తగా ఉడికించకుండా ఒక 80% ఉడికించుకోవాలండి. మిగిలిన 20% వచ్చేసి దమ్ పెట్టుకున్నప్పుడు ఉడుకుతుందన్నమాట. ఇక్కడ చికెన్ అయితే 90% ఉడికిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ ముక్కలన్నిటిని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ 80% ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఒక మెతుకు నోట్లో వేసుకొని నమిలినప్పుడు రైస్ కొద్దిగా బియ్యంగా అనిపిస్తే 80% ఉడికినట్టండి. ఇక్కడ రైస్ అయితే 80% ఉడికిందండి. సో ఇప్పుడు ఈ నీళ్ళన్నిటిని స్ట్రైనర్ తో కానీ లేదంటే జల్లి గరిటెతో కానీ రిమూవ్ చేసుకుందాం. బాస్మతి రైస్ ని ఉడికించుకున్న ఈ చికెన్ ముక్కల మీద ఈ విధంగా పరుచుకున్నట్టుగా వేసుకోవాలి. బాస్మతి రైస్ ని వేసుకున్న తర్వాత రైస్ ని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి దమ్ పెట్టుకోవడానికి స్టవ్ పైన ఏదైనా మందంగా ఉన్న పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెనం మీద బిర్యానీ పాత్రను పెట్టుకొని అందులోని ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం దాని మీద బరువుగా ఉన్న వేరే పాత్రను పెట్టుకుంటున్నాం. బిర్యానీ పాత్ర మీద ఏదైనా బరువుగా ఉన్న వస్తువు కానీ లేదంటే పాత్ర చుట్టూ గోధుమ పిండి కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ కవర్ కానీ పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఇందులోని ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు అలా వదిలేసామంటే బిర్యానీ చక్కగా దమ్ అవుతుంది. సో 15 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసామంటే అందులోని చెమ్మంతా పీల్చుకొని బిర్యానీ రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకుందాం. చూడండి బిర్యానీ రైస్ పొడి పొడిగా చక్కగా వచ్చింది కదా. అండ్ చికెన్ కూడా బాగా ఉడికింది. ముక్క సాఫ్ట్ గా ఉంది. సో ఇప్పుడు వేరొక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. సో అంతేనండి, చూసారు కదా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రైతాతో కానీ గోంగూర పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. సో మరైతే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.